ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 44వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమిత్ర కౌసల్యను ఓదార్చుట అనే కథగా విందాం. ఆ విధంగా విలపిస్తున్న ఉత్తమ స్త్రీ అయిన కౌసల్యను చూసి ధర్మమునందు స్థిర బుద్ధి కల సుమిత్ర ధర్మసమ్మతమైన మాట పలికింది. పూజ్యురాలా, నీ పుత్రుడైన రాముడు సకల సద్గుణ సంపన్నుడు, పురుషులలో శ్రేష్ఠుడు. నువ్వు ఈ విధంగా ఎందుకు విలపిస్తున్నావు? దీనంగా ఎందుకు ఏడుస్తున్నావు? రాముడు మహాబలశాలి, శ్రేష్ఠుడు. మహాత్ముడైన తండ్రి మాటను సత్యం చేయడానికై రాజ్యాన్ని విడిచి శిష్టులందరూ ఎల్లప్పుడూ చక్కగా ఆచరించినది, మరణానంతరం కూడా మంచి ఫలాన్ని ఇచ్చేటువంటిది అయిన ధర్మ మార్గాన స్థిరంగా నిలిచి ఉన్నాడు. అట్టి రాముని గూర్చి ఎన్నడూ విచారించవలసిన పని లేదు. దోషరహితుడు, సకల ప్రాణులందు దయగలవాడు అయిన లక్ష్మణుడు ఈ రాముని విషయంలో ఉత్తమమైన ప్రవృత్తిని అనగా భక్తిని చూపుతున్నాడు. దానిచేత అతడు అనగా రాముడు లాభం పొందగలడు. సుఖములకు అలవాటు పడిన సీత కూడా అరణ్యవాసంలో ఉండే కష్టములన్నీ కూడా తెలిసియే ధర్మాత్ముడైన నీ కుమారుని అనుసరించి వెళ్ళింది. ధర్మము సత్యవ్రతము అనునవియే ధనము అని తలచిన సర్వసమర్థుడైన నీ కుమారుడు తన కీర్తి పతాకను ఈ లోకం మీద ఎగరవేస్తున్నాడు. అతనికి లభించని సత్ఫలితం ఏముంటుంది? రాముని పరిశుద్ధమైన శీలము, ఉత్తమమైన మహాత్యము తెలిసిన సూర్యుడు తన కిరణాల చేత రాముని శరీరాన్ని తపింపచేయడు. తథ్యం. అడవుల నుంచి వస్తూ సమశీతోష్ణంగా సుఖకరంగా ఉన్న గాలి మంగళకరమవుతూ రాముని సర్వకాలములయందు సేవించగలదు. రాత్రి నిద్రిస్తున్న ఆ రాముని చంద్రుడు తన కిరణముల చేత స్పృశిస్తూ తండ్రి వలె కౌగలించుకుని ఆనందింపచేయగలడు. పూర్వము రాముడు యుద్ధమునందు దానవేంద్రుడైన శంబరాసుర పుత్రుని సంహరింపగా సంతోషించిన బ్రహ్మదేవుడు గొప్ప తేజస్సు గల అతనికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు. సూర్యుడు పురుషులలో శ్రేష్ఠుడు అయిన అట్టి రాముడు అరణ్యంలో ఉన్నా కూడా తన బాహుబలము సహాయం చేత నిర్భయుడై ఇంటిలో నివసించుచున్నట్లే నివసించగలడు. ఏ రాముని బాణాలకు గురి అయిన శత్రువులు తప్పక నశిస్తారో ఆ రామునికి ఈ భూమి అంతా కూడా వశం కాకుండా ఏ విధంగా ఉంటుంది? రాముని యందు లక్ష్మి, శౌర్యము, మంగళప్రదమైన బలము ఉన్నాయి. వీటితో కూడిన రాముడు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని శీఘ్రంగా తన రాజ్యాన్ని పొందుతాడు. రాముడు సూర్యునకు కూడా సూర్యుడుగాను, అగ్నికి అగ్నిగాను, ప్రభువునకు ప్రభువుగాను, సంపదకు సంపదగాను, కీర్తికి శ్రేష్టమైన కీర్తిగాను, ఓర్పుకు ఓర్పుగాను, దేవతలకు దేవతగాను, భూతములకు భూత శ్రేష్ఠుడిగాను కాగల సామర్థ్యం కలవాడు. అట్టి రామునకు అరణ్యంలో ఉన్నను పురములో ఉన్నను ఏ లోపాలుంటాయి? పురుష శ్రేష్ఠుడైన రామునకు భూమి, సీత, లక్ష్మి అని ఈ ముగ్గురితో కలిసి రాజ్యాభిషేకం జరగగలదు. వనానికి ప్రయాణమై వెళ్తున్న ఏ రాముని చూసి అయోధ్యలోని జనులందరూ శోక వేగం చేత పీడితులై కన్నీరు విడిచారో, నారచీరలు ధరించి వెళుతున్న పరాజయమనేది ఎరుగని ఏ రాముని అనుసరించి రాజ్యలక్ష్మి కూడా సీతవలే వెళ్ళిందో అట్టి రాముడు పొందజాలనిది ఈ లోకంలో ఏముంది? ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు స్వయంగా బాణములు, ఖడ్గములు, ఇతర ఆయుధములు ధరించి రాముని ముందు వెళ్తూ ఉండగా ఆ రామునకు దుర్లభమైనది ఏముంటుంది? రాముడు వనవాసం పూర్తి చేసుకుని మరల వచ్చినప్పుడు నీవు తప్పక అతన్ని చూడగలవు. అందుచేత శోకాన్ని, మోహాన్ని విడిచిపెట్టు. నేను సత్యం చెబుతున్నాను. నీ పుత్రుడు వచ్చి నీ పాదాలకు నమస్కరిస్తూ ఉండగా అతనిని ఉదయించిన సూర్యుని వలె మరల చూడగలవు. రాముడు మరలా వచ్చి రాజ్యాభిషిక్తుడై గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండగా అతన్ని చూసి అచిరకాలంలో ఆనందాశ్రువులను విడవగలవు. రామునికి ఎట్టి అమంగళము కలగదు. అందుచేత నీవు శోకాన్ని, దుఃఖాన్ని విడిచిపెట్టు. సీతాలక్ష్మణులతో కూడిన నీ కుమారుని అచిరకాలంలోనే చూడగలవు. మిగిలిన వారందరినీ నీవు ఓదార్చవలసి ఉండగా నీవే ఈ విధంగా మనసుని దుఃఖ వికలంగా ఎందుకు చేసుకుంటున్నావు?
రాముని వంటి కుమారుని కనిన నీవు ఈ విధంగా దుఃఖించకూడదు. ఈ లోకంలో రాముని వలె సన్మార్గంలో ఉన్నవాడు ఎవ్వడూ లేడు. స్నేహితులతో కూడా వచ్చి నీ కుమారుడు నమస్కరిస్తూ ఉండగా అతనిని చూసి నీవు అచిరకాలంలోనే వర్షాకాలమునందు మేఘపంక్తి వలె ఆనందాశ్రువులను విడవగలవు. వరములను ఈయ సమర్థుడైన నీ కుమారుడు శీఘ్రంగా అయోధ్యకు తిరిగి వచ్చి మెత్తనైన బలిసి ఉన్న చేతులతో నీ పాదములను స్పృశించగలడు. మిత్రసహితుడైన సూర్యుడైన నీ కుమారుడు అభివాదం చేసి నమస్కరిస్తూ ఉండగా మేఘపంక్తి పర్వతమును తడిపినట్లు అతన్ని మరల ఆనందాశ్రువులతో తడపగలవు. ఈ విధమైన మాటలు చెప్పి ఉపచారము చేయుటయందు నేర్పు కలది, ఎట్టి దోషములు లేనిది అయిన సుమిత్ర ఈ విధంగా అనేక వాక్యముల చేత రామమాత అయిన కౌసల్యను ఓదార్చి ఊరుకున్నది. సుమిత్ర మాటలు విన్న పిమ్మట రాముని తల్లి అయిన కౌసల్య శోకము శరత్కాలమునందు అల్పమైన ఉదకంగల మేఘం వలె వెంటనే ఆమె శరీరంలోనే లీనమైపోయింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 44వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సుమిత్ర కౌసల్యను ఓదార్చుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 45వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్యకు మరలిపొండి అని రాముడు పౌరులకు చెప్పుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.